రాజమండ్రి రూరల్ 17వ వార్డ్ నేతాజీ నగర్ ఆంటోనీదాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 30వ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి, ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చల్లా శంకర్రావు పాల్గొన్నారు. వెళ్తా ఉంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు రాజుని జన్మమే ఎంతో సంతోషమే, ఆ ప్రభుని ఆగమనమే ఎంతో ఆనందమే. రాజుని జన్మమే ఎంతో సంతోషమే, ఆ ప్రభుని ఆగమనమే. ఆహ్వానించుకున్నాండి. వారు వస్తుండగా మనము ప్రేమతో ఆహ్వానించుకుందండి. క్రిస్మస్ ఆహ్వానం తెలిసిన వారికి అక్కడ గేట్ దగ్గర బయట ఉన్నటువంటి వారు వ్యవసాయ వారు లోపల పంపించవచ్చు. చిన్న స్తుతి ఆరాధన ఎక్కువ కాదు. అందరూ కూడా దేవుని స్తుతించుకుని ఆరాధన చేసుకున్న తర్వాత వర్తమానంలోకి వెళ్దండి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రభు రాత్రి మనతో మాట్లాడులాగున వాక్య ధ్యానం కొరకు సిద్ధపడదండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గట్టిగా కొట్టాలి. ఫోటోలు తీసేవారు మీడియా, TV9, TV5 మీడియా జాగ్రత్తగా ఫోటోలు బంధించండి. ఇవే మిగిలిపోతాయి. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, క్రిస్మస్ వేడుక అనేది మన రాజమండ్రికే కాదు, మన రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికే కూడా ఉన్నటువంటి ఏకైక పండుగ ఏదైనా ఉంటే అది క్రిస్మస్. అది ప్రపంచం అంతా కూడా మనం ఎంతో వేడుక 25వ తారీఖుని మన యేసయ్య యొక్క పుట్టినరోజుని 25వ తారీఖున డిసెంబర్ ప్రపంచం అంతా చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ క్రిస్మస్ వేడుకల్ని ప్రతి సంవత్సరం కూడా రొంపిచెర్ల ఆంటోని వాళ్ళ యొక్క సోదరులు అందరూ కూడా ఎంతో ఘనంగా ఇక్కడ బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. నేను కూడా అంటే కూడా చాలా అభిమానంగా ఉండి వారికి ఎప్పుడైనా ఏదైనా సహాయ సహకారాలు అందించాలన్నా మాకు కూడా అట్లాగే చేసి, మొన్న నాకు బ్యాంకు వారు కూడా యేసుప్రభు వారికి ఆశీస్సులు పూర్తిగా అందాలని కోరుకుంటూ, ఈ క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ మరలా రేపు రాబోయే కొత్త నూతన సంవత్సరానికి కూడా మీకు శుభం జరగాలని, యేసయ్య ఎప్పుడూ కూడా మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, మా దైవాలతో పాటు ప్రతిరోజు కూడా కొన్ని క్షణాలు యేసయ్యని నేను
రోజు వేసేది నేను ఇది చేసుకుంటాను. శుభాలు అని మాట్లాడతారా? తృప్త శుభాలు అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, ముందరున్న అతిరథ మహారాజులందరికీ పేరు పేరున నమస్సుమంజలు తెలుపుకుంటూ, ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఈ యొక్క సందర్భంగా, క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబం పైన ఉండాలని, మీరందరూ కూడా జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరితో ఉండాలని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ. దేవుని కృప కొరకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడాను నా నమస్కారాలు. నేను ఒకప్పుడు దేవుని యందు నేను ప్రార్థించినాను. నా చిన్నప్పుడు మా పెద్దనాన్నగారు కూడా కన్వర్టెడే. మా పెద్దనాన్నగారు ఇఫిసానియా చర్చ్కి వెళ్ళేవారు. సో నాకు చిన్నప్పటి నుంచి ఈ దేవుని ప్రతి విషయస్లో నేను చిన్నప్పటి నుంచి ఎదుగున్నాను. సో ఐ బిలీవ్ ఇన్ హిమ్. మీ అందరూ కూడాను ఆ యేసయ్య కృపకి ఎప్పుడు పాత్రలు కావాలని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆయన వెన్నుంటి కాపాడాలని కోరుకుంటూ, ఈరోజు మాకు అవకాశాన్ని ఇచ్చిన యాంథనీ అన్నయ్య గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ మరొక మారు మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. పాల్ మాథ్యూ గారికి, సందేశము అందించబోతున్న నవజీవన్ రాజు గారికి, ఐవోసియల్ కాలనీ పాస్టర్ గారైన స్పర్జన్ గారికి, నాకు బాగా ఆత్మీయులు సన్నిహితులు అయిన రొంపిచెల్ల యాంథోనీ దాస్ గారికి, అదేవిధంగా విజయ్ కుమార్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఇచ్చేసిన విశ్వాసులకు, సహోదరి సహోదరులకు, స్థానిక ప్రజలందరికీ 2024వ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న వాక్యము ధ్యానించుకొని గ్రీటింగ్స్ ముగిస్తాను. మనకు తెలిసిన వాక్యమే లూకా సువార్త 2వ అధ్యాయము 10-11. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రపంచ జనాభా చూసుకుంటే 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇంచుమించు 800 కోట్ల మంది. 800 కోట్ల మందిలో యేసుక్రీస్తును నమ్ముకున్న వారు 3.5 బిలియన్స్, అంటే 350 కోట్ల మంది యేసుక్రీస్తును నమ్ముకున్న వారు ఉన్నారు. సో యేసుక్రీస్తు జననము మన ప్రాంతానికే కాదు, రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచమంతటికి ఒక పండుగ, ప్రపంచమంతటికి ఒక వేడుక. యేసుక్రీస్తు జననము ఎంతోమందికి ఆదర్శం. తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులైనటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉన్నటువంటి నాయకులు, ది లెజెండ్ లీడర్ గారు అయినటువంటి బుచ్చి చౌదరి గారిని వేదికకు ఆహ్వానిస్తున్న చెప్పండి. స్వాగతం సుస్వాగతం తెలుసండి. కోరుకుంటూ ఈ యొక్క గ్రీటింగ్ శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తూ ఉన్నాను. తర్వాత నేను శుభాలు చెప్తానన్నారు. నిజంగా వారికి వాక్యం మెడలు ఎంత శ్రద్ధో. మానవుల యొక్క పాప పరిహారార్థమై మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును ప్రభా శిలువలో బలియాగం అయిపోవటానికి ప్రభా మా అందరి రక్షణార్థమై ఈ భూమి మీదకి పంపించినందుకు నీకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి ఈ దినాన్న ప్రభా ప్రత్యేకంగా నీ యొక్క వాక్యం వినడానికి మేము వచ్చాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీకు స్తోత్రాలు. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది. బాధల్లో మాకు నెమ్మదిచ్చేది నీ వాక్యమే. మమ్మల్ని పరలోక రాజ్యానికి నడిపించేది నీ వాక్యమే. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం.
అటు నీ వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి మీ దాసుని మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపుమని అభిషేకించమని క్రీస్తు నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు, ఈ స్థలానికి విచ్చేసినటువంటి దేవుని పిల్లలైన మీ అందరకు, ప్రముఖంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి రాజమండ్రి పట్టణానికి అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేగాను, తెలుగుదేశం పార్టీలో ప్రముఖమైన వ్యక్తిగాను కొనసాగు మన రాజమండ్రి రోడ్లకు ఒక వారము ఒక గిఫ్ట్ కుర్చీ చౌదరి గారు గిఫ్ట్ హౌస్ లో కట్టించట్లో కానీ క్రీస్తు నేడు పుట్టాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. సోదరులు దుర్గేష్ గారికి, వేదికకు వచ్చిన పెద్దలందరికీ, దైవజనులకు, దైవ భక్తులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనం. ఈరోజు రాగలనా లేదా అనుకున్నా. ఇక్కడికి ఉదయాన్నే నేను బయలుదేరినప్పుడు తమ్ముడు వచ్చి మీరు సాయంత్రం రావాల్సిందే అన్నారు. ఎంత సమయం అవుతుందో నాకు తెలియదు అన్నారు. 750 కిలోమీటర్లు తిరిగా ఇప్పుడే మా దుర్గేష్ గారికి చెప్పా. పొద్దున్న బయలుదేరి 8 to 8 12 గంటలు 700 కిలోమీటర్లు నడిచి నీ కోసం వచ్చాను. ప్రభు రప్పించాడు, నువ్వు కాదు, ప్రభు రప్పించాడు. క్రీస్తు జననాన్ని, పునరుత్థాన్ని మనం ఎంతో చక్కగా జరుపుకుంటాం. సమాజానికి ఇంత సేవ చేయటం కోసం అవకాశం కల్పించిన మహానుభావుడు, మనలో ధైర్యాన్ని నింపి ఎలా జీవించాలో నేర్పిన వ్యక్తి, సమసమాజ స్థాపన కోసం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం ఎన్నో సూక్తులు చెప్పారు. ఇప్పుడే రెవరెండ్ గారు చెప్పారు. అన్ని మతాల సారాంశం ఒకటే సార్. భగవద్గీతలో కానీ, ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ సారాంశం అంతా ఒకటే. మీరు చెప్పింది 100% కరెక్ట్. ప్రభువులు వారు సందేశం ఇచ్చారు. అన్ని మతాల సారాంశం పరమత సహనం ఉంటుంది. అలాగే ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవద్దు, ప్రేమించండి, పెద్దలను గౌరవించండి, అందరికీ సమాన అవకాశాలు, పేదరికం లేని సమాజం కావాలి, ఆకలి తప్పులు లేని సమాజం కావాలని కోరుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం నడుపుకుంటున్నాం. ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా విశ్వసిస్తున్న మతం క్రైస్తవం. ఇప్పుడు పరిచయం చేస్తున్నటువంటి కందులు దుర్గేష్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లు గట్టిగా పెట్టాలి, చప్పట్లు పెట్టాలి. అందరూ కూడా పర్యాటక శాఖ మంత్రి, సాంస్కృతిక సినిమా ట్రోఫీ శాఖ మంత్రి వాళ్ళు, నెలకొల్లు ఎమ్మెల్యేగా అఖండ విజయ మెజార్టీతో గెలిచినటువంటి కందులు దుర్గేష్ గారికి చప్పట్లు. వారు విలువైన శుభాలు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా యేసుక్రీస్తు జననాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి రొమ్మిచెర్ల దాస్ గారికి, వారి సోదరులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వారికి, ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ రెండింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నాయకులు, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి శ్రీ గోరెట్ల బుచ్చ చౌదరి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మేము వచ్చేటప్పటికి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం ద్వారా మనందరికీ కూడా అనేక అంశాలను తెలియజేసినటువంటి రెవరెండ్ నవనీత్ రాజు గారికి, అదేవిధంగా అందరికీ అన్నిటికంటే మించి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి సోదర సోదరీమణులు, క్రైస్తవ సోదర సోదరీమణులు అందరికీ కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సంవత్సరంలో ఈ విధంగా క్రిస్మస్ను అయ్యా, ఇది కేవలము సెలబ్రేషన్ కాదు కదా, దాన్ని నువ్వు మా కొరకు దిగవచ్చి మమ్మల్ని రక్షించడానికి వచ్చేవారు రక్షిస్తున్న మమ్ములను వేదిక రక్షి, ఈ ప్రేమను సర్వ జగత్తు తెలుసుకుని
క్రిస్మస్. మీకు ముందర మంచి ఏర్పాటు చేశారు. టైం అయిపోయింది, మనకి చాలా టైం అవకాశం.